డాక్టర్ గారు, రాను రాను సమాజంలో నిర్లిప్తత పెరిగిపోతుంది. ప్రశ్నించే గొంతులు కరువైపోతున్నాయి. దీని మూలంగా దేశాభివృద్ధికి ఆటంకం కలగడమే కాకుండా ఎందరో బలైపోతున్నారు. ఈ విషయంపై మీ కామెంట్ ఏంటి? నిజమేనమ్మా. సమాజం సరైన పద్ధతిలో వెళ్ళాలంటే ప్రశ్నించే గొంతులు ఉండాలి. అసలు సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తిలో కూడా అన్యాయాన్ని ప్రశ్నించే గుణం ఉండాలి. ప్రతి వ్యక్తిలో కూడా ఉండాలి. అదే చైతన్యం. ప్రశ్నించే గుణం. ఇప్పుడు ప్రజాస్వామ్యకి వచ్చింది. ఈ ప్రజాస్వామ్యంలో ఓటేసి ఊరుకుంటున్నాడు వాడు. ఊరుకుంటే ఇంక తర్వాత నెగ్గిన తర్వాత వాడు ఇష్టం వాడు చేస్తున్నాడు. మళ్ళీ 5 ఏళ్ళు కదా మనం వాడిని కలిసేదండి. కొంతమంది అయితే మళ్ళీ 5 ఏళ్ళు వచ్చేదాకా వాడు కనబడ్డు. అసలు నుంచుంటే మానేస్తాడు. వాడు మాత్రం పబ్బం గడుపుకుంటాడు. ఈ రకంగా నువ్వు మా ప్రతినిధివి, నువ్వు ఏం చేసావు, మాకు ఏం చేస్తున్నావు, ఏం చేసావు కదా, ఏం చేస్తున్నావు అని ప్రశ్నించే తత్వం కావాలి. అన్యాయాలు ఇప్పుడు ఏంటంటే ఈ ప్రశ్నించే గొంతు మోగపోవడంతో సమాజంలో దోపిడీ పెరుగుతుంది, దుర్మార్గం పెరుగుతుంది. ప్రభుత్వాలు కూడా ఏం చేస్తున్నాయంటే ప్రజల్లో ఆ ప్రశ్నించే తత్వాన్ని చంపేయడం కోసం కుక్కకి 4 బిస్కెట్లు పడేస్తే అది మరగడం మానేసి తోక జాడించుకుని తిరుగుతున్నట్లుగా వీళ్ళకి ఏవో ఒక సంక్షేమ పథకాలు అన్నట్లుగా అలా పడేసేసి వీళ్ళు అసలు చేయాల్సిన పనులు చేయకుండా ఈ ప్రభుత్వాలు నన్ను ఏ రాష్ట్ర ప్రభుత్వాన్ని మాట్లాడు, మన రాష్ట్రం ఇంకో రాష్ట్రం కాదు, చాలా వరకు జరుగుతుంది ఏంటంటే వాళ్ళు పబ్బం గడుపుకుంటున్నారు. నిజంగా చేయాల్సిన ప్రజాప్రభుత్వాలు చేయాల్సిన చేయట్లేదు అక్కడ. పైగా ప్రజలని వాళ్ళని అలా చెప్తున్నానే కుక్కకి 2 బిస్కెట్లు పడేస్తే అది ఎలా నూరు ప్రజలు కూడా అలాగేనే ఏదో సాటిస్ఫై అయిపోతున్నారు. అది కాదు ప్రజలు గుర్తించాల్సినది. అంటే ప్రశ్నించే గుణం కావాలి. ప్రశ్నించే గుణం ఎప్పుడైతే ప్రజల్లో పోతుందో, పబ్లిక్లో పోతుందో అన్యాయాలు పెరుగుతాయి. ప్రశ్నించేవాడు లేకపోతే అన్యాయాలు పెరుగుతాయి. గోరగారు ఎప్పుడు చెప్పేవారు, ప్రశ్నించేవాడు లేకపోతే అన్యాయాలు పెరుగుతాయి. అన్యాయాలే కాదు, దోపిడీ పెరుగుతుంది, దుర్మార్గం పెరుగుతుంది. ఈనాడు సమాజంలో ఇంత అవినీతి ఉందంటే అది ప్రభుత్వం పరంగా కానీ, పెట్టుబడిదారుల పరంగా కానీ, ఒక క్యాపిటలిస్టుల పరంగా కానీ, ఎవరి పరంగా తీసుకో, ఆ ధనవంతులు కానీ, ఎవ్వడికైనా భూస్వామి కానీ, ఎవ్వడైనా సరే ఎందుకు ఇంత అన్యాయం జరుగుతోంది ఏంటి అనేది ప్రశ్నించే తత్వం ప్రజల్లో లేకపోవడం వల్ల, పబ్లిక్లో లేకపోవడం వల్ల అలా జరిగిపోతుంది. ఇప్పుడు ప్రభుత్వం ఊరి పనులు పెంచుకుంటూ వెళ్ళిపోతుంది. బాగుందయ్యా, నువ్వు ఇన్ని రకాల పనులు వేస్తున్నావు, ఏంటి మాకు చేసింది, ఇంత పనులు కలెక్ట్ చేస్తున్నావు, నువ్వు ఏంటి సక్రమంగా ప్రజలకు ఏ రంగా దాన్ని రిటర్న్ ఇస్తున్నావు. నువ్వు ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల పాలన ఇది. కానీ అలా ఉండట్లేదే. ఒక పార్టీ పాలన, వ్యక్తి పాలన అవుతుంది. వాళ్ళ విలాసాల కోసం, స్వలాభాల కోసం, దీనికోసం అన్నట్లు ఉంటుంది. అంచేత దేనిని సరే ఒక ట్యాక్స్ వేస్తే వెంటనే అనవసరంగా ట్యాక్స్ అనేట్లయితే, అది ఇబ్బందికరమైనట్లయితే ప్రజలు రియాక్ట్ అవ్వాలి. అది లేదు ఇప్పుడు మన పబ్లిక్లో, అది లోపించింది. ప్రజాస్వామికంలో ప్రజల్లో ఆ చైతన్యంగా ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం కరిగా నడుస్తుంది. ఎప్పుడైతే ప్రజల్లో ఆ చైతన్యం పోతుందో, నాకెందుకు లేని ఊరుకుంటాడో, నాకు సంబంధించి నాకు లేదు కానీ ఊరుకుంటాడో, దాంతో ప్రశ్నించేవాడిని కూడా నోరు నొక్కేస్తారు. వాడు నోరు ఎందుకు నొక్కావని అడిగేవాడు లేదు. మళ్ళీ వాడు ఎంతమంది ఎవరైనా సరే పబ్లిక్ మొత్తం ఒక అన్యాయంగా వాడు నిజంగా నిజాయితీగా అడుగుతున్నాడు. అడిగితే ఆ నిజాయితీగా అడిగేవాడు ఏం చేస్తున్నాడు, నువ్వు అడిగే వాడు నోరు నొక్కేస్తున్నాడు. ఆ పైవాడు నొక్కేస్తే ఏంటి వాడు అడిగిన తప్పే ఉందని వీళ్ళు ఇంకా 10 మంది అడగాలి. వాడు నోరు మూయించేసావే, వాడు నోరు మూయించావు, ఎందుకు మూయించావు అని అడిగేవాడు కావాలి. ఇప్పుడు అడగట్లేదు.
వాడు నోరు మీద ఎవడు అడగలే, మన ఇష్టం అనుకుంటున్నాడు. వాడిని ఎందుకు నువ్వు అలా చేసావు, వాడు చేసిన తప్పేంటి, వాడిని నేను ప్రశ్నించడం తప్పేంటి అని అడిగేటువంటి చైతన్యం ప్రజల్లో ఉండాలి. అదే పోతుంది ప్రజాస్వామికంలో. రాజరికాలు అంటావా, ఆ పాలన వేరు. మత స్వామ్యాలు అంటావా, ఆ రోజులు పోయాయి. ఇదే ప్రజాస్వామికం, ప్రజల చేత ప్రజల పాలన. కానీ ప్రజల పాలనలా ఉండట్లేదు. అసలు ప్రజాస్వామికం అర్థమే తెలియట్లేదు వీళ్ళకి. మా పార్టీ మాది, లేదా వ్యక్తి నాది, నా రాజ్యం నాదంటాడు. ఓ సీమో పీమో ఎవరిది కాదు. ప్రజల పాలన. ఎందుకని? ప్రజల్లో ప్రశ్నించే గుణం లేకపోవడం వల్ల. ఆ చైతన్యం కావాలి. ఎందుకు ఈ ట్యాక్స్ మా మీద ఎందుకు వేసావు, ఈ రంగం మమ్మల్ని ఎందుకు వదిలిస్తున్నావు, లేదా వాడిని అడిగితే వాడు నోరు ఎందుకు ముయించావు అన్నప్పుడు అన్యాయాలు జరుగుతాయి. అది లేపుస్తుంది. దానివల్ల చాలా నష్టం అవుతుంది. గోరగారు ఎంత స్పష్టంగా చెప్పేవారు, ప్రజల్లో ప్రశ్నించే తత్వం ఉండాలి. ప్రశ్నించే తత్వం లేనప్పుడు సమాజంలో ఎన్నో అసమానతలు ఎందుకున్నాయి అసమానతలు? ఏమిటయ్యా అది వాళ్ళు మనిషి కదా, నువ్వు ఎందుకని చేస్తున్నావు? కులాల మీద, ఆడవాళ్ళ మీద, పిల్లల మీద ఎన్ని రకాలంటే దౌర్జన్యాలు జరుగుతున్నాయి. దానికోసం ఎందుకు ప్రశ్నించట్లేదు, పోరాటం లేదు. మనుషుల్లో ఆ చైతన్యం లోపిస్తుంది. మనుషుల్లో ఆ చైతన్యం పోయేట్లయితే మాత్రం ప్రజాస్వామ్యం నిర్వీర్యం అవుతుంది. ప్రజాస్వామ్య చైతన్యం అంటే ప్రజల్లో ఒక రకమైన నిరంతరం ఒక చైతన్యం ఉండాలి. ప్రశ్నించే తత్వం కావాలి. ప్రశ్నించాలి, అన్యాయాన్ని ప్రశ్నించాలి, అక్రమాలను ప్రశ్నించాలి, దోపిడీని ప్రశ్నించాలి, దుర్మార్గాన్ని ప్రశ్నించాలి. ఎవరినైనా చేస్తే ఎందుకని అడిగేది కావాలి. అప్పుడే సరైన ప్రజాస్వామ్యం. ప్రతి వాళ్ళు అలాగే చెప్పారు. పెద్దవాళ్ళందరూ చెప్పారు. ఎవరు వీళ్ళని వాళ్ళు కాదు. ఎవరైతే నిజమైనటువంటి ప్రజా సంక్షేమాన్ని కోరుకున్నారో, ఎవరైతే నిజంగానే సంక్షేమ రాజ్యాన్ని కోరుకున్నారో ఆ పెద్దవాళ్ళందరూ కూడా ఇదే చెప్పారు. కానీ ఆ రకమైన చైతన్యాన్ని రగిలించే మనుషులు లేకుండా పోతుంది. ఎవరు నాకెందుకులే నా దగ్గర చూసి నా దాకా వస్తే, నా దాకాని కాదు. ప్రతి వ్యక్తిలో కూడా అది ఉండాలి. నువ్వు మంచి పని చేస్తుంటే, ఒకదాన్ని ప్రశ్నిస్తుంటే రెండోవాడు నిజంగా వాడికి పక్కన నిలబడాలి. అందుకే ఎవరిని ప్రశ్న చేస్తారు, వాడు నోరు ముంచేస్తున్నాడు, వాడిని లేకపోతే వాడిని తీసుకెళ్ళి మూసేస్తున్నారు. ఎందుకు మూసారు వాడిని అడిగేవాడు లేడు. ఎందుకు నువ్వు వాడిని మూసేసావని అడిగేవాడు లేడు. ఎందుకు వాడు కొట్టావని అడిగేవాడు లేడు. ఎందుకు వాడు చంపావని అడిగేవాడు లేడు. అది ప్రజాస్వామ్య మనుగడకి చాలా ప్రమాదకర ధోరణి. అంచేత ప్రజాస్వామికంలో ప్రశ్నించే తత్వం కావాలి. ఆ ప్రశ్నించేటప్పుడే సరైనటువంటి సంక్షేమ రాజ్యం సరైనది వస్తుంది. ఆ చైతన్యం మనుషుల్లో ఆ చైతన్యం చచ్చిపోతే ప్రజాస్వామ్యం కూడా చచ్చిపోయినట్లు లెక్కే. కూడా చచ్చిపోయినట్లు లెక్కే. మళ్ళీ ఎప్పుడైనా వస్తే డిక్టేటర్ వచ్చేస్తాడు ఇలా ఉంటే, లేదా మతరాజ్యం వచ్చేస్తుంది. ఇప్పుడు పార్టీ స్వామ్యం ఉంటుంది, పార్టీల రాజ్యాలు అయిపోయి చివరి మతరాజ్యం కూడా వస్తుంది. అలాంటి మూవ్ కూడా ఉంది. మనుషులు ఇలాగ ఉంటే మన ప్రజాస్వామ్యం కదా, నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావు అనేది గుణం లేకపోవడం వల్ల ఎస్ఆర్ అంటూ పక్కన ఎస్ఆర్ అంటూ తోకలు మమ్మల్ని జాడించే మనుషులకు కాదు. ప్రశ్నించే తత్వం కావాలి. అది పోకూడదు మనుషుల్లో, అడిగే కావాలి. అప్పుడే సరైన ప్రజాస్వామ్యం ఉంటుంది, సరైన సమాజం ఉంది, సరైన సంక్షేమం వస్తుంది, సంక్షేమ రాజ్యం వస్తుంది. అది కావాలి. అది చావకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుని మీద ఉంది. అది మాత్రం గుర్తించాలి. ప్రతి ఒక్క పౌరుని మీద కూడా ఉంది. ప్రతి ఒక్క పౌరుడు దాన్ని గుర్తించాలి. అప్పుడే
అందరికి సరైనటి అన్ని రకాల అవకాశాలు వస్తాయి. ఇప్పుడు కొంతమంది అనిపిస్తున్నారు సౌకర్యాలు, అనుభవించే వాళ్ళ యొక్క తక్కిన వాళ్ళ గురించి ఆలోచించట్లేదు. అసలు వాడి గురించి ఆలోచించుకుంటున్నాడు, తక్కిన వాళ్ళ గురించి ఆలోచించాలి. అందరికీ రావాలి, అందరికీ అవకాశాలు కావాలి, ప్రతివాడికి రావాలి అవకాశాలు. ప్రతివాడు హాయిగా ఉండాలి, ప్రతివాడు సౌకర్యం. నాకు వచ్చింది సరిపోదు, ప్రతివాడికి రావాలి సౌకర్యాలు, అందరికీ సౌకర్యాలు రావాలి, అందరికీ అన్ని రకాల అవకాశాలు రావాలి. ఆలోచన కావాలి. అది ఎప్పుడు వస్తుంది? ప్రజల్లో మనం అన్యాయాన్ని ఎదిరించాలి. ఎవరికి అన్యాయం జరిగినా, ఎక్కడ అన్యాయం జరిగినా మనం రియాక్ట్ అవ్వాలి అనేది ఉంది. అందరిలో ఉండాలి, ఒక వ్యక్తిలో కాదు. చెప్పేంటి, అందరిలోనూ ఉండాలి. ఆ చేతిని ప్రతి ఒక్కరిలోనూ ఆ రకమైన జ్యోతి ప్రజ్వలిస్తూ ఉండాల్సిందే. ఒక్కళ్ళు ఇద్దరిలో 10 మందిలో లేదు. ఉంటే కాల్చేప్పుడు నక్సలైట్లను చూడు, నరికి చంపి పారేస్తున్నారు. ఒక కుక్కల్ని పిల్లల్ని నరికి పారేస్తున్నారు. వాళ్ళు ఏం తప్పు, వాళ్ళు ఏం సిద్ధాంతం హింసా మార్గం కరెక్ట్ కాదు చెప్పేది, కానీ వాళ్ళు ప్రజల కోసం చేస్తారు. కానీ ఏరి పారేస్తున్నారు ఒకళ్ళు. ఎందుకు మీరు అలా చేస్తున్నారని అడిగేవాళ్ళు లేకుండా, అడిగితే వాడు కూడా నక్సలైట్ని లెక్కట్టేస్తారు, వాడు కూడా నక్సలైట్ని లెక్కట్టేస్తారు. కానీ అయితే హింసా మార్గం కరెక్ట్ కాదు. హింసా మార్గం ఇలాగే వస్తుంది. కన్ను అంటే ఇప్పుడు గాంధీ గారు అన్నారు, కన్ను అన్నట్లు పిల్లాచి పెట్టుకుంటే ఇక మిగిలేదు అందరూ గుడ్డివాళ్ళే అని. కన్ను అంటే మిగిలేదు గుడ్డివాళ్ళే మిగులుతారు. అంటే హింసా మార్గం ఎప్పుడు కరెక్ట్ కాదు. అహింసా మార్గమే కావాలి, శాంతి మార్గం శాంతియుతంగానే ఉండాలి, కానీ ప్రశ్నించే తత్వం ఉండాలి. ఇప్పుడు నక్సలైట్స్ వాళ్ళు ప్రజల కోసం చేస్తున్నారు వాళ్ళు, కానీ వాళ్ళ హింసా మార్గం వచ్చింది కనుక వాళ్ళ చేతులు నక్సలైట్ చేతులు ఎన్ని బాంబులు ఉన్నా, ఎన్ని తుపాకులు ఉన్నా, ఎన్ని ఉన్నా ప్రభుత్వం వాళ్ళకంటే ఎక్కువ బలవంతమైంది. ప్రభుత్వం చాలా పవర్ఫుల్. అంచేత వాళ్ళని కాదు, వాళ్ళు ఎదురు చూస్తున్నారని వాళ్ళ హింసా మార్గం చేస్తున్నారు, హింస చేస్తున్నారని పక్కన పారేస్తున్నారు. ఆ మార్గం కరెక్ట్ కాదు, కానీ వాళ్ళ నిజాయితీని మాత్రం మనం శంకించలేము. కానీ మార్గం మాత్రం కరెక్ట్ కాదు, హింసా మార్గం కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్య పద్ధతిలో చేయాలి. అందుకే చెప్తున్న ప్రశ్నించే తత్వం కావాలి. ఏదైనా అహింసాయుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా బహిరంగ విధానం ద్వారా చేస్తేనే, గాంధీ గారు చెప్పిన సత్యాగ్రహ పద్ధతి ద్వారాను బహిరంగ విధానం ద్వారాను అహింసా మార్గంలోనే చేసినప్పుడు అది కావాల్సిందే. గాంధీ గారు ఏం చెప్పారో సత్యాగ్రహ విధానం, అహింసా విధానం, బహిరంగ విధానం, అప్పుడే గాంధీ ఆశించిన సమాజం. గాంధీ చాలా ఆశించారు, గాంధీ చాలా కోరుకున్నారు. ఆయన కళ్ళకన్న భారతదేశం ఈ భారతదేశం అతను కాదు. ఆయన దగ్గర చివరి రోజుల్లో గాంధీ ఎంతో తప్పించిపోయాడు. నేను కోరుకున్న భారతదేశం ఇది కాదన్నాడు ఆయన. కాదన్నాడు ఆయన, అంతే ఆయన చెప్పాడు. అలాగేను నేను కోరుకున్న భారతదేశం కాదు అన్నాడు. తప్పించింది ఆయన బతిని కొద్ది రోజులైనా చంపి. నేను కోరిక ఆయన నిజంగా చంపి ఉండకపోతే ఆయన అప్పుడున్న ప్రభుత్వం మీద ఆయనే తిరుగుబాటు చేసేవాడు, ఆయనే సత్యాగ్రహం చేసేవాడు కాదు. అంచేత అహింసాయుతంగా బహిరంగ విధానంగా శాంతియుతంగా చర్చించే గుణం ప్రజల్లో ఉన్నప్పుడే అందరికీ అన్ని అవకాశాలు వస్తాయి. అది మాత్రం మర్చిపోకూడదు. ప్రతివాడు ఆ రకమైన చైతన్యాన్ని మాత్రం నింపుకుని ఉండాల్సిందే. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.